తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. దుర్గ గారు, సీతారామ కళ్యాణం అయిన తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? విశ్వామిత్రుడు రామ కళ్యాణం కోసమే రామాయణంలో యాగ సంరక్షణ అనే మిషతో రామ కళ్యాణం జరిపించాలనేసి వచ్చిన మహాత్ముడు. ఆయన దివ్యాస్త్రాలన్నీ రాముల వారికి అనుగ్రహించాక ఆయన గాది కుమారుడు. ఆయన అంటారు రాముల వారితో, రామా, నేను హిమవత్ పర్వతం దగ్గర సత్యవతి అని నా సోదరి ఉంది, రుచికని భార్య. భర్త చనిపోయాక ఆవిడ హిమవత్ పర్వతం దగ్గర నది రూపంలో ఉంది. నేను వెళ్ళి ఆ నది దగ్గర తపస్సు చేసుకుంటాను నాయన, నా సోదరి దగ్గర అని చెప్తారు. అంటే అంత బ్రహ్మర్షి కూడా తన సోదరి అయిన సత్యవతి అనే నది దగ్గర ఉండి తపస్సు చేసుకోవాలి అంటే ఒక సోదరుల ఒక సోదరీమణుల చక్కటి అనుబంధాన్ని ఆ బ్రహ్మర్షి ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈ రోజున మనము రాఖీ కడతాము. అన్నలు చెల్లెళ్ళు చక్కటి రాఖీ పౌర్ణమి చేసుకుంటారు. కానీ ఆస్తి విషయాల కోసమో లేకపోతే పట్టుదల విషయం వస్తే కనుక ఎన్నో రకాలైన గొడవలు పోట్లాట్లు అనేవి మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా మన అక్కలు చెల్లెళ్ళు, మన అన్నలు తమ్ముళ్ళు అనుబంధాన్ని, మన ధర్మం ఏంటి, చెల్లెల్ని బాగా చూడడం, అన్నకి చక్కగా మనం ఏదైనా కావాల్సింది చేసి పెట్టడం. ఈ చిన్న విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తే కనుక, ఒక చెల్లెలి ధర్మమా అన్న ధర్మమా అని ఆలోచిస్తే కనుక మనకి చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకోవడాలు, లేదంటే గొడవలు పడ్డాలు, ఆస్తి కోసం అని పేచీలు పెట్టుకోవడాలు జరగకుండా మన అందరం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రాఖీ పౌర్ణమికి ఏ విధంగా అన్న చెల్లెళ్ళు అనురాగంతో ప్రేమతో ఉంటారో ఎప్పుడూ కూడా అలా ఉండే అవకాశాన్ని విశ్వామిత్రుల వారు త్రేతాయుగంలో మనకి తన సోదరి ఆ యొక్క నది రూపంలో ఉంటుంది, నేను అక్కడ ఉంటాను అనే విషయాన్ని చక్కగా వివరించారండి. చాలా చక్కటి విషయం అండి. రాజఋషి అయ్యుండి, మహర్షి అయ్యుండి, బ్రహ్మ ఋషి అయ్యుండి కూడా ఆత్మీయ అనుబంధాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. అతను చివరికి చెల్లి దగ్గరికే వెళ్ళాలి అని అనుకున్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మైత్రి, వాళ్ళ అనుబంధం అలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా రక్త బంధం అంటారు చూడండి, సంబంధము, కుటుంబ బంధాలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ అనుబంధాలన్నీ వాల్మీకి విశ్వామిత్రుడి ద్వారా మనకు తెలియజేశారు. చాలా చక్కటి విషయం అండి. థ్యాంక్ యూ.